ఐబొమ్మ యూజ్ చేసి సినిమాలు చూసిన 50 లక్షల మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి భయ్యా. మరి ఇంకేం తప్పు చేశావు? దేశానికి మంచి చేశాను. అయితే లోపల వేయాల్సిందే. నిజంగా ఐబొమ్మ రవి ఈ తరం యువతకి హీరోనే, ఒరిజినల్ హీరో. పోలీసులు విజిలేసి పట్టుకున్న క్రిమినల్ ని జనాలు విజిలేసి రాజాని చేశారు. ఐబొమ్మ భయ్యా, ఐబొమ్మ అతను అరెస్ట్ చేశారంట. మా దేవుడు, మా పేదవాళ్ళకి దేవుడే ఆయన. ఏం చెప్తున్నా? మరి ఎంత రేట్లు పెట్టారు కదా, దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా. ఒక్క టికెట్ 250 అట్లా ఉంటుంది. ఇప్పుడు పీవీఆర్ కోయినా మాక్సిమం 300 ఉంటుంది పర్సన్ కి. ఉపయోగించుకోవాలి. 6 చేస్తే మాత్రం నేను ఒప్పుకొని చూడనా? వాళ్లే ఒప్పుకున్నాక గులాం నాయక్ నువ్వు నేనేంటి ఒప్పుకునేది? మాలిక్ టికెట్ రేట్స్ తగ్గిస్తే పైరసీ చూడం కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు సార్. దిల్రాజ్ గారు సార్, ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అందరూ ఐబొమ్మ రవి ముందే చెప్పింది కదా, నేను ఎంచుకున్న మార్గం తప్పే కానీ నేను చేసేది మంచి పని అని చెప్పింది. ఇప్పుడు మనం బయట ఉండే వాళ్ళకి కూడా కానొస్తుంది కదా అది మంచి పనేనని. ఇప్పుడు డబ్బున్నోడు పోతాడు, డబ్బున్నోడు 10 మందే ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు 90 మంది ఉన్నారు. మరి ఈ 90 మంది మీరు 7,000 టికెట్ల రేట్లు పెంచి దాంట్లో పోయిన తర్వాత సినిమా చూసేటప్పుడు మరి పాప్కార్న్ కొనుక్కోవాలన్నా, సమోసా కొనుక్కోవాలన్నా, వందల కూల్ డ్రింక్స్ కొనుక్కోవాలన్నా, వందలు పెంచి మరి సగటు మధ్య తరగతి మనిషి ఎట్ట చూస్తాయి కొనుక్కొని. మేము సినిమా పోయిన తప్పదు, సినిమా చూడాలి, సినిమా చూస్తే మళ్ళీ తినాలా ఇంటర్వెల్కి. బయట కొనుక్కొచ్చడానికి రూల్ లేదు. బయట నుంచి తెచ్చుకుందామా బ్యాగ్ లో పెట్టుకున్నా అంటే ఒప్పుకోరు. మరి లోపలనేమో అంత రేట్లు ఉంటాయి. మరి దాని గురించి ఎవరు మాట్లాడరే? నిర్మాతలతో కూడా తప్పు, చాలా తప్పు ఉంది నాకు తెలిసి. అంటే ఇప్పుడు నేను సమర్థించలేదు, ఆడు చేసింది తప్పే, సమర్థించలేదు. దీనికి కారణం అప్పుడు 100,000 ఇస్తే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు యాక్ట్ చేశారు. కోట్లు ఎందుకండి ఒక్కొక్కరికి? కోట్లు ఇవ్వడం నిర్మాతలతో తప్పు. నేను కోట్లు ఇస్తేనే యాక్ట్ చేయను వదిలేయడం అలాంటిది. కొత్త వాళ్ళు ప్రోత్సహించడమే. పెద్ద పెద్ద హీరోలు ఏ సినిమాలు ఇచ్చిన 1000 రూపాయలు 1500 డబ్బును నోడిపోతున్నాడు థియేటర్ కి. డబ్బు లేని నిరుపేదలు ఉంటారు, ఏంటంటే పల్లెటూరులో పనిచేసే రైతులు ఉంటారు, వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటుంది, 4-3 ఉంటారు. వాడు ఎవరు టికెట్ పెట్టుకుని పోతాడు అన్న 4,000 రూపాయలు అయితే ఈ టికెట్లకి ఎవరైనా ఇస్తాడు చెప్పండి? ఏదైనా కాలక్షేపానికి ఒక సినిమా చూద్దామన్న థియేటర్ పోయే అవకాశం ఉండదు. ఏదో కొంచెం తను చేస్తే ఫోన్ లో వచ్చి కరెక్టే కదన్నా. నేను తనకు మాత్రం రవికే సపోర్ట్ చేస్తున్నా అంతే. ఏం చేసావు? 200 బిల్లు బదులు 2,000 రూపాయలని తప్పుగా పంపించారు. వాడితో మాట్లాడాను, బతిమలాడాను, తగ్గించి. నెట్వర్క్ హ్యాక్ చేసి 40 లక్షల కస్టమర్స్ బిల్ 2 రూపాయలు చేశాడు. కంపెనీకి 10 కోట్లు లాస్. సూపర్ రా ఐబొమ్మ రవి గత 3-4 రోజుల నుంచి నేను బాగా వింటున్న పేరు. ఇటు సినిమా ఇండస్ట్రీ, ఐబొమ్మ రవి, పోలీస్ వ్యవస్థ, ఈ ముగ్గురు మధ్యలో నడుస్తుంది. నేను ఒకటి అడుగుతున్నా పోలీసు వాళ్ళని, ఐబొమ్మ రవిని పోలీస్ వాళ్ళని మీరు ఇంట్రాగేషన్ చేసే దానికన్నా లక్షల కోట్ల రూపాయలు సినిమాలు నిర్మిస్తూ అడ్డగోలుగా టికెట్ల ధర పెంచి ఒక మధ్యతరగతి వాడి సినిమా చూడాలంటే 4,000-5,000 ఖర్చు పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. మేము కొన్ని సినిమాలకి అంత ఖర్చు పెట్టి తీస్తున్నాం సార్, కాబట్టి కొంచెం రేటు పెంచుతున్నాం సార్. కొన్ని సినిమాలు ఏంటి సార్, ఇవాళ ప్రతి సినిమా ఇటీవల కాలంలో ఏ సినిమాకి 50 రూపాయల రేటు పెంచలేదు చెప్పండి? అదే అన్నాను సార్. ఇప్పుడు 150 రూపాయలు టికెట్ సార్. మళ్ళీ ఇది కాంట్రవర్సీ అవుతుంది నాకు తెలుసు. మీ ఒపీనియన్ 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ ఉంది సార్. ఆంధ్రాలో 100 రూపాయలు ఎంత ఉంది? 50 రూపాయలు పెంచడం మూలాన మీకు నిజంగా నలుగురు వెళ్తే 200 రూపాయలు పెరుగుతుంది. ఎంత అది ఒక ఫ్యామిలీ మీద లోడ్ అవుతుంది సార్? ఇలాంటి పరిస్థితి ఉన్నందుకే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి పైరవీసీలు అడ్డగోలుగా చేస్తున్నారు. కాబట్టి నేను నిర్మాతలకు, ఐబొమ్మ రవి వాళ్ళకి ఒకే చెప్తున్నాను, నిర్మాతలు కూడా మీరు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి సినిమాలు తీసి ప్రజల మీద మీరు ఇష్టానుసారంగా ధరలు పెంచితే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ధరలు తగ్గించండి. 1,000 కోట్లు దేనికోసం పెట్టింది? మీరు ఒక ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక మధ్యతరగతి వాడు సినిమాకి రావాలంటే భయం పుట్టించేలా ఉంది. కనుక ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా ముందు తీసుకొస్తారు. పనికి మాలిన పేదాలు ఇంత ఇస్తాడు వాడు, 600-800. వాడు చెప్పిందే రేటు. వాడు కూల్ డ్రింక్ కూడా ఎవడు ఏదో 4 ఐస్ ముక్కలు వేసి వాటర్ ఇస్తాడు, దాన్ని ఒక 250-300 అంటాడు. 1000 రూపాయలు అండి ఊరికి ఒక సెట్ తీసుకుంటే. సినిమా టికెట్ చూస్తేనేమో 800. ఒక మనిషి సినిమాకి పోవాలంటే 2,000, ఫ్యామిలీ పోవాలంటే 10,000. ఏంటండి దోచుకోవడం అసలు? ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు
ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు. దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది. మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమాలు తీ అని చెప్పేసి చెప్పలేదు. మీరు తీసిరు మీ ఖర్చు కోసం, మీ ఖర్చు కోసం, మీ ఫేమ్ కోసం, మీ ఆదాయం కోసం, మీ వ్యాపారం కోసం మీరు తీసిరు. ఓకే, బాగుంది. ఆ సొమ్మును ఎట్లన్నా చేసి నేను ప్రజల మీదనే పిండుతా, ప్రజలనే పిండి పిప్పి చేస్తా అంటే మాత్రం ఇది ప్రజలు సహించరు దీన్ని. అందుకే కదా ఇలా క్రైమ్ అయినప్పటికీ ఒక సినిమాను పైరసీ చేసి అఫీషియల్ ఒక వెబ్సైట్ లో పెట్టి చూడండి అని చెప్పేసి పబ్లిక్ వదిలేయడం ఒక క్రైమ్. అయినా కూడా అట్లాంటి క్రైమ్ చేసినటువంటి వ్యక్తికి ఎందుకు ఇంత రెస్పెక్ట్ వస్తా ఉంది, ఎందుకు ఇంత అనూహ్యమైనటువంటి స్పందన పాజిటివ్ గా వస్తా ఉంది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ సినిమా టికెట్. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఇండియా మొత్తం మీద హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తూ వాళ్ళు ఏమన్నారంటే మా ప్రోడక్ట్ మా ఇష్టం, మీరు కొనుక్కోవడం మానేయమనండి. లాన్ నుంచి బయట నుంచి తెచ్చుకోవడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. మీరు వాటర్ బాటిల్ కానీ అన్ని ఎలా చేయాలి అని తెచ్చిస్తుంది. తెచ్చిన 10 రోజుల తర్వాత మూస్తారు. ఎవరిని లోన్కి రానివ్వట్లేదు. ఏమనంటే ఇది సెక్యూరిటీ రీజన్స్. సిగ్గు లేదు మీ అందరికి. మీరు సెక్యూరిటీ రీజన్స్ అని లోన్ తీసుకురానివ్వరు. మీ దగ్గర తినాలంటే తాగాలంటే మా దగ్గర డబ్బులు లేవు. అవును, ఇది హైకోర్టు ఆర్డర్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది. అంటే గవర్నమెంట్ కూడా ఆర్గ్యుమెంట్ చేయలేకపోయింది. గవర్నమెంట్ ఆ రోజు 2 గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు. సేఫ్ ఏముందండి అక్కడ బాంబ్స్ కాడుతూనే మన లోపల కాదండి, అదే థియేటర్ లో డ్రామా అండి. ఇదంటే నేనేమన్నా డ్రామా. ఇప్పుడు సునీల్ గారికి ఉన్న థియేటర్లు ఉన్నాయి కదా, ఓకే, మన సమాస బయట ఎంత ఉంటుంది? 25 రూపాయలు, 20, 30. ఓకే, దాన్ని 50 రూపాయలు అమ్మొచ్చు అంతే. 150 రూపాయలు అమ్ముతారా? వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది? 20 రూపాయలు. దాన్ని ఎంత అమ్ముతారండి? 170, 180. మరి 20 రూపాయలు వాటర్ బాటిల్ అమ్మాలిగా 12 రూపాయలు కదా మనం పడేది. మరి పాప్కార్న్ ఎంత ఉంటుందండి? 15 రూపాయలు పడతారు, లేకపోతే 20 రూపాయలు పడుతుంది. దాన్ని 500 రూపాయలు 400 రూపాయలు ఎందుకండి? లీటర్ పెట్రోల్ ఎంత సార్? లీటర్ పెట్రోల్ ఎంత? 20 కోట్లు పెట్టి సినిమా తీస్తానికి 300 కోట్లు ఖర్చు పెట్టి ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టాను, జనం చూడాలి, నాకు రేట్లు పెరగాలి అని మనం అడగటం ఎంతో కదా. బాగా పీడిత జనాల్ని తొక్కి 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 చూసి ఎవడో ఒకడు వస్తాడు బయటికి. ఆ రావటమే ఈ రవి వచ్చాడు. అందుకే ఆకల్లోంచి పుట్టాడండి వీడు, ఆకల్లోంచి పుట్టాడు. అందుకే ఆడు అలా తయారయ్యాడు. ఆడు మా ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చాయండి. సమస్యలు రావడం వల్ల నేను మటు వేరే వెళ్ళిపోయాను. మా ఆవిడకి నాకు తగులు వచ్చి వేరే వాళ్ళ మట్టుకాలు పటాపంచులు అయిపోయాయండి. ఒక్కడున్నాడండి ఇంట్లో, అన్నం లేక పస్తులు ఉండోడండి, వెళ్ళిపోయాడండి. పస్తులు ఉండలేక అందంటే హైదరాబాద్లో కూడా పస్తులు ఉన్నట్టు నేను విన్నానండి. పస్తుల్లోంచి వచ్చిందండి ఆడికి పట్టుదల. పస్తుల్లోంచి పస్తులుంటే ఎవరికైనా వచ్చేస్తుందండి ఆ పట్టుదల. ఇదిని పస్తుల్లోంచి వచ్చాడండి ఆడు. నాకు తెలుసు ప్రతి కష్టం ఆడదే. ప్రతి కష్టం శ్రమించి పస్తులుండి శ్రమించి ఆడు నేర్చుకున్నాడు పని, నాకు తెలిసి అంతే. ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ పర్సన్ కూడా తెలుసా? గన్ ఉన్నవాడు, కత్తి ఉన్నవాడు కాదు, పోగొట్టుకోవడానికి ఏది లేనోడు. నువ్వు అట్లీస్ట్ నీ వాళ్ళ కోసం ఆలోచించావేమో, ఆడు నువ్వు ఆలోచించే టైంలో వేసేస్తాడు. అలాంటి వాడితో ఎప్పుడు వైరం పెట్టుకోకూడదు. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్న సినీ నిర్మాత వ్యాఖ్యలపై మండిపడ్డారు రవి తండ్రి అప్పారావు. ఆ నిర్మాతను కానీ అతని కొడుకును కానీ ఎన్కౌంటర్ చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుంది? మా కుర్రోడిని కాల్చిమంటున్నాడు. మరి ఆడ కుర్రోళ్ళని ఆడిని కాల్చేస్తే ఆడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏటో. నేనున్నాను, ఇలా గెలితే నాకు నొప్పి వస్తుంది సార్. పక్కవాడిని గెలిస్తే పక్కవాడికి నొప్పి వస్తుంది సార్. ఆ నొప్పి ఆడికి అప్పుడు వస్తుంది ఆడిని కాల్చేస్తే. మరి నా కొడుకునే కాల్చిమంటున్నాడు, ఆడికి ఏమో నొప్పి రాదు. అంటే ఈ 100 కోట్లు అంటే 1000 కోట్లు మింగడానికి ఆడు అడ్డు అయిపోయాడు సార్. అదే ఆడికి నొప్పి కలిగింది. మింగేసి డబ్బు అంతా ఇలాగ పాడైపోతుందని నేను తప్పు అనుకుంటే నేను పోలీసులు మీరు నన్ను మన్నించండి. ఇస్ రైట్ ఆర్ రాంగ్ నేను చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు సినిమా ప్రైజెస్ అంటే 50, 70, 100, 150, 200, 250 మ్యాక్స్ బాల్కనీ టికెట్. ఓకే ఇట్స్ వర్త్ అట్లీస్ట్. సరే పోనీ వదిలేసాం, పోవచ్చు అని అనుకుంటుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరు రిచ్ కాదు. 10 మందిని తీసుకొని 10,000 ఖర్చు పెట్టడానికి, రైట్? ఈ సొసైటీలో ఎక్కువ మంది ఉండేది మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళు 400, 500 పాప్కార్న్కి 300, సమోసాకి 100 రూపాయలు. అంటే ఒక 4 ఫ్యామిలీ సినిమాకి వెళ్తే 2,000, 2,500, 3,000 ఖర్చు పెట్టాలి. అందుకే ఈ పైరసీ అనేది స్టార్ట్ అయింది.
అండ్ ఇట్స్ వెరీ ఫెయిర్. పీపుల్ ఆర్ రియలీ సపోర్టింగ్ ఇమ్మాని రవి. నేను కూడా సపోర్ట్ చేస్తాను. మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని ₹100 పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం ఒకటి, సంవత్సరానికి కొన్ని ₹100 పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. సంవత్సరాలు సినిమాలు తీయటమేంటి సార్? 4 ఏళ్ళు సినిమాలు తీయటమేంటి సార్? ఎన్ని కుటుంబాలు ఎన్ని థియేటర్లు ఉన్నా, నేను ఎగ్జిబిటర్గా ఒక థియేటర్ ఓనర్గా చెప్తున్నా. లాస్ట్ ఇయర్ మన థియేటర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే 40 లక్షలు. బొక్క కాదు, బొక్క 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 బొక్క. చూపించు. బాయ్, అందరికి నమస్తే. బాయ్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు. నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్. మా బల్బ్ ఉంటుంది ఇక్కడ, బాత్రూమ్కి వెళ్తాను, అప్పుడు మర్చిపోతాను. అమ్మ సారీ అమ్మ మర్చిపోయాను. బల్బ్కి సారీ చెప్తాను. మీరు మరి మీ అబ్బాయి వేల కోట్లు నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, నిర్మాతలకి, వాళ్ళకేమైనా సారీ చెప్తారా? వాళ్ళ సారీ చెప్పాలని పని లేదండి. 100 కోట్లు బిజినెస్ చేసి 1000 కోట్లు ఆశిస్తున్నారు వాళ్ళు. మన దేశం కోసం ఏమైనా బాధపడుతున్నారా? మన కోసం, పేదవాళ్ళ కోసం బాధపడతారా? చెప్పండి, నేను వాళ్ళకి మెచ్చుకుంటాను. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారండి. ₹10 పెడతారు, ₹100 కావాలంటున్నారు వాళ్ళు. వ్యాపారం మొత్తాన్ని మీ అబ్బాయి దెబ్బ కొట్టేశాడు. అంతే. అవును, కొట్టేస్తే కొట్టేయచ్చు. వాళ్ళు వచ్చే డబ్బు దెబ్బ కొట్టేస్తే ఆడికి బాధ కలుగుతుందండి. దంగోడిని పట్టుకుంటే ఆడికి బాధ కలుగుతుంది. దంగోడికి పట్టుకునేవాడు మంచోడు, పట్టుకున్నాడు చెడ్డోడు. అలాగా మనం అది న్యాయాలు ప్రభుత్వానికి చెప్పేవాడిని కాదు. ఆ రిక్వెస్ట్ పోలీసులకి అంటే ఇబ్బంది పెట్టకుండా కావాలంటే జల్ల కొట్టైనా సరే వార్నింగ్ ఇచ్చి ఆయన కొద్దిగా వదిలేసేటట్టు చూడండి. కొడుకుగా నేను బాధ అంతే. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ముందుగా చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో 100 సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాను. వాట్సాప్ చెప్తా ఉన్నాను. సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని అలాగే సంసారంలో ₹100 దాన్ని ₹1000 టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడీ దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లేకపోతే మొగోడు నిజంగా. అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐబొమ్మ రవికి. మీ దోపిడి, మీ సినిమా దోపిడి. ఐబొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐబొమ్మ రవిని మన రవీంద్ర భారత్ గెలుచుకొని సన్మానం చేసి ఇగో ఈడ్రా ఒరిజినల్ మనిషి అని చెప్పాలి. ఐబొమ్మ రవి మీ బొమ్మలని బయట పెట్టింది. ఎవరు ఇవ్వమన్నాడా? నువ్వు 200-300 కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారా? నేను ఎంత ఉంటుందా? పాప్కార్న్ సినిమా టాకీకి పోతే 200-300, 800, 500, 150 నీళ్ళ బాటలు. ఒకటి అంటాడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే పత్తి మీ కాడికి ఏం చేసుకురావాలి. సమోసా ₹100 ఉంటాను. ఏం దోపిడి రా భయ్? నిజంగా ఐబొమ్మ రవి ఈ తరం యువతకి హీరోనే. నాయకుడు కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి తిప్పరామేశం. ఛత్రపతి ఛత్రపతి ఛత్రపతి.